చేతిపై సూసైడ్ నోట్, వైద్యురాలి ఆత్మహత్య. మహారాష్ట్రలో దారుణం. ఓ ఎస్ఐ తన మీద పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ప్రాణం తీసుకున్న ప్రభుత్వ డాక్టర్ మరో పోలీస్ అధికారి మానసికంగా వేధించాడని వెల్లడి. పోస్టుమార్టం ఫిట్నెస్లపై నకిలీ నివేదికల కోసం పోలీసులు అధికారుల తీవ్రమైన ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు. గతంలోనే ఉన్నతాధికారులకు లేఖ రాసిన పట్టించుకొని వైనం. ఘటనపై తీవ్ర రాజకీయ దుమారం. ఎస్ఐపై వేటు. వీడు ఎవడైతే ఎస్ఐ ఉన్నాడో వీడు వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్నది, ఒక డాక్టరు ప్రాణం తీసుకున్నది, అత్యాచారానికి పాల్పడ్డాడట. వీడిని సస్పెండ్ కాదు చేయాల్సింది, వీని కత్తిరిచ్చేసేయాలి. వీని కత్తిరిచ్చేసి వీళ్ళని ఎన్కౌంటర్ చేయాలి. ఇట్లాంటి నా కొడుకులని ఎన్కౌంటర్ చేసి కాల్చిపడేయాలి. పోలీసు వ్యవస్థ అంటే ఏంది? కాపాడాలి, ప్రజలని కాపాడాలి. రక్షక భటులు రక్షించాలి. రక్షించాల్సింది పోయి భక్షిస్తే ఇటువంటి నా కొడుకులని రోడ్ల మీద బట్టలు లేకుండా తిప్పి కట్ చేసి ఎన్కౌంటర్ చేసి పడేయాలి. ఎందుకంటే ఏం పుణ్యానికి పనిచేస్తున్నారా? వీడు పాపము అంటే ఆత్మహత్య అంటే ఏంది అంటే ఎంత మనసు విసిగి చెందితే ఆత్మహత్య చేసుకుంటారు అంటే ఏ రకంగా టార్చర్ పెట్టరు. ఇంకొకడేమో మానసికంగా వేధించినట వాడే. ఇటువంటి వాళ్ళని మాత్రం ఖచ్చితంగా వేరే రాష్ట్రాలలో కాదు ఎక్కడ జరిగినా కాల్చిపడేయాలి. వీళ్ళని ఎక్కడనో జరిగినాయి. మొన్న పోలీసు మీద దాడి చేస్తే ఎన్కౌంటర్ అయిపోయిండు. ఎట్లా ఎన్కౌంటర్ అయిండు అనేది ప్రజలకు తెలుసు. వీళ్ళని ఎన్కౌంటర్ చేయాలి. వీళ్ళని ఎన్కౌంటర్ చేస్తే ప్రజలకు పోలీస్ వ్యవస్థ మీద ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఎందుకంటే వీళ్ళు బట్టలు వేసుకొని ఈ రకమైన పనులు చేస్తే ఎక్కడ కూడా ఎవరు కూడా క్షమించొద్దు. ఏందిది అంటే చేతి మీద రాసుకొని సూసైడ్ చేసుకున్నదంటే ఎంత శోభ అనుభవించి ఉంటుంది, బాధ. అందుకనే ఎక్కడ ఇటువంటి జరిగితే, మహిళల మీద జరిగితే రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిర్రు. రేవంత్ రెడ్డి గారు చెప్పినాక తెలంగాణలో ఇవన్నీ చాలా తగ్గిపోయినాయి. కానీ ఇది ఇక్కడ మహారాష్ట్రలో అయింది. మహారాష్ట్రలో అయినప్పుడు మరి ఇప్పుడు కేంద్రం కూడా రెస్పాండ్ కావాలి. రెస్పాండ్ అయ్యి ఇటువంటి వాళ్ళని ఏంది ఓన్లీ అట ఎస్ఐపై వేట్ అట. వేటు దేనికి? వేటు కాదు, కత్తిరిచ్చేసేయాలి. కత్తిరించి ఎన్కౌంటర్ కొట్టిపడేయాలి. ఇన్ని ఏంది ఒక ప్రాణం పోయింది, ప్రాణానికి ప్రాణం. దుబాయ్ చట్టాలు వస్తే అసలు చాలా బాగుంటుంది ఇంకా. ఎందుకంటే భారతదేశంలో చట్టంలో లొసుగులు ఉన్నాయని చెప్పేసి ఆ లొసుగులను ఎక్కువ వాడుకుంటారు దొంగలు. కాబట్టి ఇటువంటి వాళ్ళని ఖచ్చితంగా ఎక్కడ జరిగినా ఒక్కని దేశంలో ఎక్కడ జరిగినా ఒక్కరిని ఇట్లాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తే మిగతా ఇంకా ప్రతి రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగకుండా ఉంటుంది.